కృష్ణా తీరంలో గుడివాడ రాజకీయం వేడెక్కింది. రోజంతా పొలిటికల్ హైడ్రామా నడిచింది. టీడీపీ వైసీపీ మధ్య ఫ్లెక్సీ వార్ పోటాపోటీగా జరిగింది. గతంలో కొడాలి నాని చేసిన సవాల్ను గుర్తు చేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. ఇదే సమయంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది వైసీపీ. పోటాపోటీగా ఫ్లెక్సీల ఏర్పాటుతో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఫ్లెక్సీలను చించేసింది టీడీపీ క్యాడర్. మరోవైపు వైసీపీ విస్తృత సమావేశం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ సమావేశానికి వెళ్తున్న జెడ్పీ చైర్పర్సన్ హారికను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఆమె కారును ధ్వంసం చేశారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని హారికను అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఆమె వెనక్కి వెళ్లి మళ్లీ తిరిగి రావడంతో రెచ్చిపోయి కారుపై దాడి చేశారు ఆందోళనకారులు. ఇక వైసీపీ విస్తృత సమావేశానికి కొడాలి నాని డుమ్మా కొట్టారు. ఇక చీకట్లో కన్ను కొడితే అయిపోవాలన్న మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. గుడివాడ వైసీపీ విస్తృత సమావేశానికి పేర్ని నాని వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. పేర్ని నాని ఫ్లెక్సీలను చించేశారు. దీంతో పేర్ని నానిని మచిలీపట్నంలోని హౌస్ అరెస్ట్ చేశారు. మధ్యలో వచ్చే ప్రయత్నం చేసిన ఉద్రిక్తతలు చూసి తోక ముడిచారు పేర్ని నాని. అటు పేర్ని నాని ఇంటి దగ్గర భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.